బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. పాలనను పక్కన పెట్టి అక్రమ కేసులపై రేవంత్ దృష్టి సారించారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలను నిర్వహించకుండా తప్పించుకునేందుకు రేవంత్ ప్లాన్ వేసినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవన్నీ బంద్ చేసి రైతుల మీద దృష్టి పెట్టండి, రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. 42% ఇస్తానన్నటువంటి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పైన దృష్టి పెట్టండి. మరి ఎలక్షన్ హడావుడి జరుగుతుంది, అందరూ పసిగడుతున్నారు. ఫిబ్రవరిలో మార్చిలో జెడ్పీటీసీ ఎంపీసీ ఎలక్షన్స్ వస్తాయని. మరి ఈ 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమేం మార్గాల్లో ఆలోచన చేయండి. మళ్ళీ పుసుకుని ఎవరైనా కోర్టులు వేయించి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి కోర్టులో పడ్డది ఏం చేద్దాం అని చెప్పి ఇక 42% మేము ఇద్దామనుకున్నాం, కానీ ఇవన్నీ ఇట్లా అయింది అని చెప్పి అట్లా చేస్తారో ఏమైనా అనుమానాలు చాలామంది కలుగుతూ ఉన్నాయి. కనుక మీరు అలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% 100% ఇచ్చేటట్లు దాని మీద దృష్టి పెట్టండి. రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. మహిళలకు ఇస్తానటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. ఆ పక్కకు పెట్టేసి నెలకొక అరెస్టు, నెలకొక కేసుల మీద ప్రజల దృష్టి మళ్లించొద్దని కేటీఆర్ గారు ఏ విచారణకైనా సిద్ధం. ఏ సమాచారం కావాలో మీ దగ్గరనే ఉంది. కొత్త అంశాలు ఏమైనా ప్రజలను తప్పుదో పట్టించొద్దని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం.